అనకాపల్లి జిల్లా భారత చైతన్య యువజన పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నమ్మి అప్పలరాజు మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బోడి ముత్యాల నాయుడు వెలమ సామాజిక వర్గం నుండి మంత్రిగా డిప్యూటీ సీఎంగా పదవులు పొందారే తప్ప కనీసం తన సొంత సామాజిక వర్గానికి ఒక సామాజిక భవనం కూడా నిర్మించలేకపోయాడని, అలాంటిది నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏం చేయగలరని ప్రశ్నించారు. మినిస్ట్రీగా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే కనీసం మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చేసుకోలేని వ్యక్తి ఎంపీ అయి వెళ్ళి మాత్రం ఏం చేస్తాడని ప్రజలంతా అనుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా కూటమి అభ్యర్థి సీఎం రమేష్ గురించి మాట్లాడుతూ సీఎం రమేష్ కొన్ని వందల కోట్లకు వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన తన సొంత జిల్లా కడపను వదిలి అనకాపల్లిలో పోటీ చేయడంలో ఉద్దేశం స్థానిక ప్రజలు గమనించారని, ఇక్కడ పుష్కలంగా వనరులు, గ్రానైట్ కొండలు, ఇసుక, ఇతరతర వనరులను కొల్లగొట్టడానికి ఇక్కడ పోటీ చేస్తున్నారని, గెలిస్తే వనరులను దోచుకోవడం తప్ప మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందనుకోవడం మన భ్రమని తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు వేధింపులను తట్టుకుని బోడి రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి పోరాటం చేస్తున్నారని, అలాంటి వ్యక్తులకు మనం మద్దతును తెలపాలని, స్థానికంగా యాదవ్ కులస్తుడైన నమ్మి అప్పలరాజుకు ఎంపీగా అవకాశం ఇచ్చి బీసీలను గౌరవించాలని తెలిపారు. అనకాపల్లి జిల్లా వాసులందరికీ నా ఒక విజ్ఞప్తి. నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్. నేను బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను. అనకాపల్లి జిల్లా నుంచి ఒక యాదవ్ సమాజానికి నేను చెందిన వ్యక్తిని. అలాగే ఈరోజు ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ముందు నమస్కరించి నేను అనుకునేది ఏంటంటే, ఈరోజు మీరు చూసే ఉంటారు, మన బోడి ముత్యాల నాయుడు గారు గతంలో డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. ఆయనకి మీకు ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఆయన ఒక యలమ కమ్యూనిటీ నుంచి వచ్చారు. ఆ కమ్యూనిటీకి ఏం చేశారు అంటే, తక్కువలో సింపుల్గా చెప్పాలంటే, ఒక డిప్యూటీ సీఎంగా చేసి ఒక సామాజిక భవనం కూడా కట్టలేని పరిస్థితి మీకు అందరికీ తెలిసిన విషయం అది. అలాగే కుటుంబంలోని కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కొడుకుతో. ఆ కొడుకు ఇండిపెండెంట్గా పోటీ చేయడం, అదే పోటీ మీద మా చెరుకు రైతు గుర్తు కూడా ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యంగా ఉన్నది. అలాగే మీరు ఒక్కసారి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరును. ఎందుకంటే దోచుకోవడమే కాదు, ఎవరు సీఎం రమేష్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి వస్తున్నారు. ఆయన కడప జిల్లాకి చెందిన వ్యక్తి. అసలు అక్కడ పోటీ చేయకుండా కొన్ని వందల వేల కోట్ల ఆస్తిపరుడైన ఇక్కడ పోటీ చేయడానికి బలమైన కారణం ఒకటైతే మాత్రం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మంచి వనరులు ఉన్నాయి, గ్రానైట్ కోరీలు ఉన్నాయి, మనకి అనకూడదు రంగురాళ్ళు పండించే మంచి అది రంగురాళ్ళే కాదు, గంధపు చెక్కలే కాదు, చందనమే కాదు, అనేక రకాల మనకి ఇక్కడ వనరులు ఉన్నాయి. కాబట్టి దాన్ని దోచుకోవడానికే తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ స్థానికంగా ఉండవల్ల నేను స్థానికుడిగా ఉంటున్నాను. నీ బోడే రామచంద్ర యాదవ్ గారు నాకు ఈరోజు ఎన్నో నా సర్వీసును గుర్తించి నాకు ఇంత ఉన్నతమైన ఎంపీ నాకు అభ్యర్థిగా పోటీ చేయమన్నది అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు స్థానికులుగా వీళ్ళు ఏం చేయగలరు చెప్పండి. కనీసం ఒక ఊరు కానీ, ఒక గ్రామం కానీ, కనీసం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయని కానీ, ఇక్కడ ఏంటేంటి ఇబ్బందులు ఉన్నాయి మీరు చూసే ఉంటారు. రోడ్లు ఎంత దారుణంగా, రోడ్ల పరిస్థితులు కానీ, అలాగే ఫంక్షన్స్ కానీ అంత అరుగులైన ఫంక్షన్స్ రావట్లేదు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళకి ఫంక్షన్స్ ఇచ్చుకోవడం కానీ, మీకు ఈ కోరిలు మీకు చూసే ఉంటారు, గ్రానైట్ కోరిలు అన్అఫీషియల్గా ఎంత దారుణాలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నిటికీ ఒక కట్టుబడిగా నా నమ్మి అప్పలరాజు అనే నన్ను, అంటే నాకు ఒక నెంబర్ 5వ నెంబర్ ఇచ్చారు. నాకు 5వ నెంబరు పోలింగ్ బూత్లో 5వ నెంబర్ ఇచ్చారు. చెరుకు రైతు గుర్తు ఇచ్చారు. నన్ను కానీ గెలిపిస్తే ఇవన్నిటికి నేను లోకల్లో ఉంటాను. పిలగానే పలికే వ్యక్తిని. ఎక్కడున్నా సరే నేను పెందుర్తి నియోజకవర్గం వాస్తవ్యుడిని. యాక్చువల్గా అక్కడి నుంచి నాకు ఏదైనా ఇబ్బంది అయితే ఒక గంటలో ఎక్కడికైనా వచ్చి ఆ సమస్యల మీద పోరాడగలను. అలాగే యాదవుల మీద జరుగుతున్న దాడుల కోసం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ యాదవులకు అనేక రకాల దాడులు కానీ, ఇప్పుడు భూ కబ్జాలు కానీ, ఇప్పుడు ఇసుక మాఫీలు కానీ, మీరు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని చూస్తే ఆ ఇసుక మాఫియాలు కానీ, లిక్కర్ మాఫియా కానీ ఏంటంటే సిగ్గుండే ఓటు అడిగే ముందు నాకు తెలిసేది సిగ్గుండాలి. మేము లిక్కర్ తీసిన తర్వాత మిమ్మల్ని ఓటు అడుగుతామనే వ్యక్తులు ఈరోజు మళ్ళీ ఆ మాటే మర్చిపోయారు. ఆ ఇసుక 50,000 రూపాయలు ఖరీదు అయిపోయింది. సామాన్యుడు కరెంటు బిల్లు అయితే మరి ఎంత దారుణం అంటే, కరెంటు బిల్లు 200 కట్టేవారు కూడా ఈరోజు 2,000 రూపాయల బిల్లు వస్తుంది. చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి నేను ఒక స్థానికుడిగా నమ్మి అప్పలరాజు, ఒక యాదవుడిగా, అంటే బీసీ కులానికి చెందినవాడిని, బడుగు బలహీన వర్గాలకు చెందినవాడిని. ఇలాగ నేను 100 కోట్లు 1000 కోట్లు నేను ఇవ్వలేను. నాకు దయచేసి ఒక ఓటేస్తే మీ అందరికీ నేను సర్వీస్ ఇవ్వగలను. రోడ్లు కానీ, ఇక్కడ ఉన్న కష్ట సుఖాలన్నీ చూసుకొని అందుబాటులో ఉంటానని మీ అందరికీ చెప్తున్నాను. బీసీవై పార్టీ నుంచి బలపరిచి ఒక రామచంద్ర యాదవ్ గారిని అనేక రకాల ఇబ్బందులు పెట్టుంటారు, మీకు తెలిసే ఉంటారు. మీకు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తండ్రి కొడుకులు మన వాహనాలు తగలపెట్టి ఆయన నిన్న 3 రోజుల వరకు కూడా మన ఇంట్లోనే ఉంచడం జరిగింది. ఎంత దారుణం అండి ఇది. ఆయన ఒక పేదల కోసం తీసుకొచ్చిన ఈ పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే
అంటే బీసీల పార్టీ అని ఉన్నది, ఇంతవరకు అంతా ఓసీల పార్టీ ఉన్నాయి. ఎందుకంటే రెండు వర్గాలు మాత్రమే వెళ్తున్నాయి. మాలాంటి వాళ్ళకి అవకాశం కనీసం అందుబాటులో కూడా లేకుండా చేశారు. ఒకవేళ సీట్ అడిగితే మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా, 200 కోట్లు ఉన్నాయంటారు. మరి 200 కోట్లు ఖర్చు పెట్టి రేపు 2000 కోట్లు సంపాదించుకోవడమే కదా దానికి అర్థం. అందుకని ఇది ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి ఓటేసే ముందు మాత్రం దయచేసి ఆలోచించవలసిందిగా అనకాపల్లి ప్రజలందరికీ కూడా, బీసీలకు కానీ, యాదవులకు కానీ, అలాగే రజకులకు కానీ, న్యాయ బ్రాహ్మణ్ కానీ అందరికీ ఒకే నా విజ్ఞప్తి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈవేళ 1500 అంటున్నారు, ఈవేళ 2000 ఈవేళ పంచుతున్నారు. ఆ పంపకాలు కూడా చాలా దారుణంగా, అంటే అందరికీ రావట్లేదు, కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. అది ఇళ్ళలో నాకు ఫోన్లు చేయడం, సార్ మీ పార్టీ నుంచి ఎంత ఇస్తారని, మీ పార్టీ నుంచి డబ్బులు ఇవ్వము, మేము ఖచ్చితంగా సర్వీస్ చేస్తాము, మీ సేవకే మేము ఉంటాము, ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మి నాకు పంపిస్తే, నాకు ఢిల్లీకి నన్ను పంపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేసి మీకోసం పోరాడతానని చెప్పేసి మీ నమ్మి అప్పలరాజు యాదవ్ అనకాపల్లి పార్లమెంటరీ సభ్యుడిగా పోటీ చేస్తున్నానని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈవీఎం నంబరు 5 మీద వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను.